Under the boughs where the shadows play, the wind hums songs at the break. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీవల్లి అండ్ నేను రీసెంట్గా ఒక షార్ట్ పోస్ట్ చేసినప్పుడు కిమ్చీది చాలా మంది డీటెయిల్ రెసిపీ అడిగారు అనమాట. సో హియర్ ఇస్ ఇట్. నాకు కపుల్ ఆఫ్ డిఎమ్స్ అండ్ చాలా మంది కిమ్చీ ట్రై చేయండి అని చెప్పి అడిగారు అనమాట. బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ ట్రికీ థింగ్, అందుకే నేను ఇప్పుడు ట్రై చేయలేదు. బట్ నేను రీసెంట్గా నాపా క్యాబేజ్ తెచ్చుకొని ట్రై చేద్దాం అనుకున్నాను. సో నేను రీసెంట్గా చాలాసార్లు పాన్ ఏషియన్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కిమ్చీ కాంప్లిమెంటరీగా చిన్న ప్లేట్లో ఇస్తారనమాట. సో అది టేస్ట్ చేసినప్పుడు ఐ నో దట్ టేస్ట్ అనమాట. సో కిమ్చీ ఇలా ఉంటుంది అని ఒక ఐడియా అయితే ఉంది. ఇంకా ఆ ఐడియాతో ఇన్ కేస్ మన లిఫ్ట్ అయిందా ఫ్లాప్ అయిందా అని ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి నాపా క్యాబేజ్ తెచ్చుకొని నీట్ గా కట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ సాల్ట్ వేసేసి ఒక 2 to 3 times వాష్ చేశాను. అండ్ సాల్ట్ లేకుండా ఇంకా 2 to 3 times వాష్ చేశాను. సో మనం నాపా క్యాబేజ్ ఆర్ చైనీస్ క్యాబేజ్ చేసుకోవచ్చు ఆర్ నార్మల్ క్యాబేజ్ తో కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే నాపా క్యాబేజ్ తెచ్చుకొని చేశాను. అండ్ క్యాబేజ్ వాష్ చేయడంలో అస్సలు కంజూసి చేయకూడదు. అండ్ 5 to 6 times నీట్ గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న వాటర్ ని డ్రైన్ అవుట్ చేసేసుకున్న తర్వాత 2 to 3 spoons ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని సైడ్ కి పెట్టేసుకోవాలి. 2 hours వరకు పెట్టుకోవాలి. అండ్ మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఒక సాస్ పాన్ తీసుకుని అందులో వాటర్ అండ్ రైస్ ఫ్లవర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను అనమాట. అదర్వైజ్ లమ్స్ ఏమైనా ఉండిపోతాయేమో అని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే మనకి ఇలాగ అయిపోతుంది. ఒక 5-10 minutes కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా చేసుకున్న ఈ రైస్ ఫ్లవర్ మిక్చర్ ఉంది కదా అది యాడ్ చేసేసుకున్న తర్వాత మనం కొన్ని గార్లిక్ క్లవ్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ జింజర్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి అనమాట. నేను చిన్న చిన్నగా పీసెస్ గా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే యాపిల్ గానీ పియర్ గానీ పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ గా యాడ్ చేసుకోవడమే. నెక్స్ట్ సోయా సాస్ కొంచెం యాడ్ చేసుకున్నాను. బేసికలీ వెజ్ oyster సాస్ గానీ లేదంటే ఫిష్ సాస్ గానీ యాడ్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ 1 spoon బ్రౌన్ షుగర్ అండ్ 1 spoon సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. అందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం అనుకున్నాను బట్ మర్చిపోయాను అనమాట. సో సపరేట్ గా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకొని వేసేసుకున్నాను. అందులోనే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ గోచుగారు అని చెప్పేసి మనకి సెపరేట్ గా దొరుకుతుంది, అది యాడ్ చేసుకున్నాను అనమాట. గోచుగారు ఇస్ కొరియన్ చిల్లీ పౌడర్ అనమాట. సో అది చిల్లీ ఫ్లేక్స్ లా ఉంటుంది, అది కొంచెం యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం నీట్ గా వాష్ చేసుకున్న హ్యాండ్స్ తో కలుపుకోవాలన్నమాట. అన్ని నీట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత చాప్ చేసుకున్న క్యారెట్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాను. క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్స్ తో పాటు మనం రాడిష్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకుంటారు, బట్ నేనైతే యాడ్ చేసుకోలేదు. నాకు ఈ రెండే చాలు అని చెప్పేసి ఇంకా యాడ్ చేసుకోలేదు అనమాట. నెక్స్ట్ క్యాబేజ్ సాల్ట్ లో సోక్ చేసుకుని 1.5 to 2 hours అయిపోయింది. సో వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది. అండ్ క్యాబేజ్ విరగకుండా మనకి ఇలా ఉంది అంటే ఇట్స్ గుడ్ టు గో. అండ్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ అని డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిక్చర్ ఉంటుంది కదా అందులో కలిపేసుకొని ఒక జార్ లో గానీ బౌల్ లో గానీ స్టోర్ చేసేసుకోవాలి. నేను చేసిన తప్పు ఏంటి అంటే అది ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేశాను అనమాట. అది మొత్తం బయటకు వచ్చేసింది, లైక్ స్పిల్ అయిపోయింది అనమాట. లైక్ గ్యాస్ ఫామ్ అయితే ఎలాగొస్తుందో అలా బయటకు వచ్చేసింది అనమాట. సో దాని ఏం చేసిన తప్పు అసలు చేయదు. మీరు ఎయిర్ టైట్ కంటైనర్ లో అసలు పెట్టదు. కొన్ని రోజులు ఒక 2 to 3 days మాత్రం నార్మల్ కంటైనర్ లో పెట్టుకోండి, తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకోండి. బికాజ్ మనం ఫెర్మెంట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఉన్న గ్యాస్ అంతా ఫామ్ అయ్యి బబుల్స్ లాగా వస్తాయి అనమాట. అండ్ అది బయటకు వచ్చేస్తుంది, స్పిల్ ఓవర్ అయిపోతుంది. అందుకని చెప్పేసి క్లింగ్ ఫామ్ పెట్టుకొని ఫర్మెంటేషన్ కి పెట్టేసుకుంటే ఒక 2 to 3 days తర్వాత మనం గ్లాస్ జార్ లోకి స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా బబుల్స్ లా వస్తుంది అంటే ఇట్స్ గుడ్ టు గో అని చెప్పేసి. అండ్ మై కిమ్చీ ఇస్ అ హిట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది బబుల్స్ వచ్చింది, అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉంది. ట్రై ఎలా హౌ యు లైక్ ఇట్. సీ యు సూన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు చలో బై.